హైదరాబాద్ లో గబ్బులేపుతున్న పబ్బుల భరతం పట్టే ఆపరేషన్ మరోసారి షురూ అయింది. వీకెండ్ లో మత్తులో జోగుతున్న పబ్లపై నిఘా పెంచారు. అయితే చాలా చోట్ల డ్రగ్స్ తీసుకుంటున్నట్టు తేలింది. అలాగే స్పా సెంటర్లలో కూడా తడికిచాటు పనులు జరుగుతున్నట్లు రైడ్స్ లో బట్టబయలైంది. హైదరాబాద్ డ్రగ్స్ కు కేర్ ఆఫ్ గా మారుతోంది. నిత్యం ఎక్కడొక చోట మత్తు పదార్థాలు పట్టుబడుతూనే ఉన్నాయి. పోలీసులు ఎంత నిఘా పెట్టినా డ్రగ్స్ దందా ఆగటం లేదు. సిటీ పబ్బుల్లో డ్రగ్స్ వినియోగం రోజురోజుకి పెరుగుతోంది. పోలీసులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ కట్టడి చేస్తున్నప్పటికీ తరచూ వీటిలో డ్రగ్స్ పట్టుబడుతున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని బార్లు, పబ్లపై ఆకస్మిక దాడులు చేశారు. హైదరాబాద్లో 12, రంగారెడ్డిలో 13 బార్లు, పబ్బులపై శనివారం రాత్రి తనిఖీలు నిర్వహించారు. 25 ప్రముఖ బార్లు, పబ్బులపై 25 ప్రత్యేక బృందాలతో దాడులు జరిగాయి. డ్రగ్స్ వినియోగంపై 12 ప్యానెల్ డ్రగ్స్ డిటెక్షన్ కిట్స్ తో పరీక్షలు చేశారు. 50 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు తేలింది. పబ్ యాజమాన్యాలకు పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. డ్రగ్ ఫ్రీ హైదరాబాద్ డ్రైవ్ లో భాగంగా ఇటువంటి తనిఖీలు మరిన్ని జరుగుతాయన్నారు. కస్టమర్లను క్షుణ్ణంగా తనిఖీ చేశాకే అనుమతించాలని, పబ్ సిబ్బంది ఎవరైనా డ్రగ్ సంబంధిత నేరాలకు పాల్పడితే ఆ పబ్ లైసెన్స్ రద్దు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. అటు చందానగర్లో స్పా సెంటర్ పై పోలీసులు దాడులు చేశారు. 4 యువకులు, 3 విటులను అదుపులోకి తీసుకున్నారు. స్పా ముసుగులో వ్యభిచారం చేస్తున్నట్టు గుర్తించారు. పక్కా సమాచారంతో హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు దాడి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరో ఘటనలో కేపీహెచ్బీ 4 రోడ్డులోని సెలూన్ షాప్ పై పోలీసులు దాడులు చేశారు. సెలూన్, స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. 3 యువతులు, 2 విటులను అదుపులోకి తీసుకున్నారు.